కిషోర్ కుమార్ రెడ్డి గారు ఒక పథకంకి సంబంధించి దానికి ఏ విధంగా చేయాలి, ఎలాంటి మార్గదర్శకాలు ఉంటే ఆ పథకం సవ్యంగా నడుస్తుందని గతంలో ఏ ప్రభుత్వం చేయనట్టుగా మేము ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని కాంగ్రెస్ చెప్తోంది. మనకు తెలుసు రైతు రుణమాఫీకి సంబంధించి ఈ మధ్యన జరిగిన నిర్ణయం, అలాగే రైతు భరోసాకు సంబంధించి కొన్ని అభిప్రాయ సేకరణ చూస్తున్నాం మనం. దీనిపై మీ కామెంట్ ఏంటి? సార్, ముందుగా సతీష్ గారు, మీకు, చరణ్ కౌశిక్ గారికి, రవీందర్ రావు గారికి, అట్లాగే మన 10 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ సార్. సో తప్పనిసరిగా నేను అనుకోవడము, ఇప్పటికీ 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, వెంటనే నెక్స్ట్ పంటతో మొదలు పెడతామన్నది. ఇప్పుడు 7 నెలల తర్వాత అసలు విధి విధానాలు నిర్ణయించాలి అని చెప్పి, ఇంతకీ రైతు అంటే ఎవరు మన రాష్ట్రంలో అన్న కసరత్తు మీద ఇంకా కాంగ్రెస్ ఆ కసరత్తే చేస్తూ ఉంది. రైతు అంటే ఎవరు? ఎందుకంటే ఆ 5 గ్యారెంటీలు తీసుకోండి. ప్రతి రైతుకు 15,000, ప్రతి కౌలు రైతుకు 15,000 ఎకరానికి, ఈ రెండు కూడా ఎకరానికి. ప్రతి రైతు కూలీకి 12,000 సంవత్సరానికి. ఇది వారు చెప్పింది. ఇప్పుడు రైతు అంటే ఎవరు, కౌలు రైతు అంటే ఎవరు, రైతు కూలీ అంటే ఎవరు అనేది తెలుసుకోకుండానే ఇవి 3 పెట్టేసి, మరి 2 లక్షలు అయితే 2 రోజుల్లోనే 7వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటే సోనియా గాంధీ గారి పుట్టినరోజు 9వ తారీఖు కల్లా మేము 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తాం ప్రతి రైతుకు అన్నప్పుడు, ఆ రైతు అంటే ఎవరు అని తెలియకుండా ఈ 7 నెలలు ఏం చేస్తున్నారని నాకైతే అర్థం కావట్లేదు. ఒక్క విషయం. రెండో విషయం, ఇప్పుడు గ్యారంటీగా ప్రజల్లోకి వెళ్ళారు, అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నాము అని అన్నారు. అంతకుముందు మీరు రాహుల్ గాంధీ గారు ఈ 5 గ్యారంటీలే కానివ్వండి, ఆ 5 న్యాయం 6 గ్యారంటీలు మన దగ్గరే కానీ 5 న్యాయం అని చెప్పి కానీ వారు మాట్లాడుతున్నప్పుడు వారు ఏమన్నారంటే, ఇగో ఇది మేము రిలీజ్ చేస్తున్న పత్రం గాని, అంటే మేనిఫెస్టో గాని, ఇవన్నీ మీలాంటి వారి దగ్గర నుంచి ఎంతో మందితో మాట్లాడిన తర్వాత వచ్చిన సలహాలు, సూచనలు బట్టి అసలు తయారు చేసింది, ఇది మాది కాదు మీదే అని అన్నారు ప్రజలది. మరి 6 గ్యారంటీల విషయమే కానివ్వండి, నేను అనుకోవడం అప్పటికే జనాలతో విపరీతంగా సంప్రదించే ఇది పెట్టారు అని అనుకుంటున్నాను. పెట్టినప్పుడు మళ్ళీ ఈ రోజు సంప్రదింపులు రైతు భరోసా ఎగ్జిస్టింగ్ పథకమే కదా సార్? అవును. అంటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటి? ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ విధంగా అయితే రైతు భరోసా పథకం అమలైందో అలాగే అమలు చేయాలంటారా, లేదంటే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి? అవేంటి, 10 ఎకరాల పరిమితి పెట్టబోతున్నారు, కౌలు రైతుకు కూడా భరోసా ఇవ్వాలనుకుంటున్నారు. ఈ మోడల్లో వెళ్ళటం కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ. అయితే నేను అనుకోవడం, ఇప్పుడు మీరు అన్నారు రైతుల అభిప్రాయ సేకరణ అన్నారు, 2 రైతులు చెప్పిన విషయాలు కూడా మీరు చెప్పారు. గుట్టలు పుట్టలు అనేది ఒకటి వచ్చింది, అంటే ఉన్నవారికి అవసరం లేదు కదా అని ఒకటి, దాని తర్వాత సాగు చేసే సన్న చిన్నకారు రైతులకు మాత్రమే అని చెప్పి. ఇంతకీ ఒక రైతైనా గాని అభిప్రాయము 15 కాదు 20 ఉంటే బాగుండేది ఎకరానికి అన్న వ్యక్తపరిచారు అని చెప్పి ప్రభుత్వం. నిజంగానే ఇప్పుడు అందరి రైతాంగాన్ని దగ్గరికి వెళ్తే పాపం ఉన్న ఎకరం 1/2 ఎకరం ఉన్న వాళ్ళు, అయ్యా మాకు సరిపోవట్లేదు, ఈ మంచిదే 15,000 ఇవ్వడం మంచిదే, అంతకుముందు 10,000 ఇచ్చారు, దానికి 15,000 చేస్తామంటున్నారు, మంచిదే, కానీ దాన్ని 20 చేస్తే ఇంకా బాగుండు అని చెప్పి అన్న రైతు ఆ అభిప్రాయం అసలు ఎవరు పెంచమని చెప్పి అడిగింది లేదా? ఎవరైనా కానీ రైతులు నాకు ఇవ్వండి, పక్కనోడికి మాత్రం తగ్గించండి అన్నదే ఉన్నదా? అంటే పక్కనోడి కంటే వాడు 10 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాలు వాట్ ఎవర్ ఇట్ ఇస్, మాకు ఇవ్వండి, వేరే వాళ్ళకి తగ్గించండి అన్న అభిప్రాయాలే వచ్చాయా? గ్యారంటీగా ఇప్పుడు ఒక 20 ఎకరాలు ఉన్నవారే ఉండొచ్చు. అంటే మన రాష్ట్రంలో 10 ఎకరాలు దాటితే వ్యవసాయం, ఇప్పుడు ఇది అంతా ఇన్పుట్ సబ్సిడీ కదండి, ఇన్పుట్ సబ్సిడీ కదా. ఇన్పుట్ సబ్సిడీలు అంటే అంతకుముందు ఆత్మహత్యలే కానివ్వండి, ఇంకొకటే కానివ్వండి 10 ఎకరాలు దాటితే 11 ఎకరాలు ఉన్న వారికి నిజంగానే చాలా లాభదాయకం అయిపోతుందా వ్యవసాయం మన రాష్ట్రంలో? అవుతుండొచ్చు, నేను కాదనట్లేదు. ఎందుకంటే ఈ మధ్య కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్, సెన్సిటివ్ సబ్జెక్ట్, రియల్లీ డిబేటబుల్ కాదనట్లేదు. అయితే రవీంద్రరావు గారు ఇందాక అన్నట్టుగా మేము ఎలా అమలు చేసాం అలా అమలు చేయాలని ఆయన కోరుకోవడం తప్పు కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం నిబంధనలు వేరు, గత ప్రభుత్వం వర్తింపు వేరు. కానీ భారతీయ జనతా పార్టీ కూడా గతంలో బీఆర్ఎస్ ఈ పథకాన్ని అమలుపరుస్తున్నప్పుడు ఈ అంశాలను మీరు కూడా లేవనెత్తారు, మీ పార్టీ నాయకులు కూడా లేవనెత్తారు. రాజకీయ నేతలకి అందరికీ ఇస్తున్నారు, వాళ్ళే లబ్ధి పొందుతున్నారు, రైతు భరోసా అసలైన రైతులకు న్యాయం జరగట్లేదని మీ పార్టీ నేతలు కూడా మాట్లాడారు. ఏంటి అండి, ఇప్పుడు మనది కిసాన్ సమ్మాన్ నిధి ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి ఉన్నప్పుడు అది చిన్న సన్నకారు రైతులకు వస్తుంది. అది మొదటి రోజు నుంచి కూడా చిన్న సన్నకారు రైతులే అన్నాం. మొదటి రోజు నుంచి దాఖలు చేసే వరకు ఆ పథకం వర్తించదు. ఒక్క నిమిషం, అదే అవును. మీరు ఆయుష్మాన్ భారత్ అన్నాం, ఒక ఫస్ట్ డే నుంచి కూడా ఒక పర్టికులర్ కండిషన్స్ అనేవి మొదటి రోజు నుంచి. ఇప్పుడు ఎన్నికల ముందేమో
ఇప్పుడు 10,000 ఇస్తుంది ఒక ప్రభుత్వము, మేము వస్తే 15,000 ఇస్తాము. రైతులకే కాదు, కౌలు రైతులకు ఇస్తాము, ఇది రైతు కూలీలకు కూడా ఇస్తాము అన్నప్పుడు అది కాదు. ఇందులో చిన్న సన్నకారు రైతులకు అని ఒక మాట ఆ రోజు చెప్పిండి ఉంటే ఈ రోజు గొడవే లేదండి. మనం అనేది ఏంటంటే ఓట్లు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాము. ఈ రోజు వస్తున్న రైతులందరూ కూడా గుట్టలకు పుట్టు లేకపోతే చిన్న సన్నకారు రైతులకే ఇవ్వండి. కిషోర్ కుమార్ రెడ్డి గారు, మీరు లేవనెత్తిన అంశాన్ని ఖచ్చితంగా నేను చరణ్ కౌశిక్ గారు అడుగుతాను. ఎవరు 4 రూపాయలు ఎక్కువ ఇవ్వమని అడగట్లేరా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పథకం ఏ విధంగా అయితే అమలయ్యిందో యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందా, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందా? దీనిపై స్ట్రైట్ క్లారిటీ ఉంది సార్. నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా సార్. నేను కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రామిస్ చేసిందో వారి 6 గ్యారంటీల్లో వారి ప్రామిస్ ప్రకారం వారిని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నామండి, మీరు ఒక మాట ఇచ్చారు ప్రజలకి, ఆ మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని చెప్పి అపోజిషన్ అడుగుతుంది కానీ ఈ విధంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అంటే ప్రభుత్వ హయాంలో ఏ విధంగా పథకం అమలైందో అలాగే యాజ్ ఇట్ ఈజ్ అమలు చేయాలని. లేదండి ఇప్పుడు 15,000 ఒక్క నిమిషమే 15,000 పెంచాలి. మరి కౌలు రైతులు అన్నారు, అది టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లేదు. కౌలు రైతులు అన్నారు, రైతు కూలీలు అన్నారు, ఇవన్నీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లేవు. కాబట్టి ఎట్లాగో ఇది మారుతుంది. కానీ వారు ఏమి ప్రామిస్ చేశారో అది డెలివరీ చేయమంటున్నారు. కిషోర్ గారు, మీరు రైతు కిసాన్ సమ్మాన్ అంటున్నారు, అది కూడా 5 ఎకరాల లోపే ఇస్తారు, చిన్న సన్నకారు రైతులకే ఇస్తారు, దానికి కూడా చాలా కండిషన్స్ అప్లై అవుతాయి. దానికంటే చాలా మెరుగైన పథకం. మేము పారదర్శకంగా ఉండడానికి ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ప్రజాభిప్రాయ శాఖను చెప్తున్నప్పుడు మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఇది కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్న. అది కరెక్టే అండి. వారిని చరణ్ కౌశిక్ గారు మా మేనిఫెస్టో బాగా చదివినట్లున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి గురించి మేము మేనిఫెస్టోలో ఏం చెప్పాము? ఏమీ చెప్పలేదు. ఒక స్కీమ్ తీసుకొచ్చాము, దాన్ని ఓటర్కి ఏదో మీ ఓటు ఇస్తే మీకు 6,000 వస్తాయన్న టైప్ లో ఇది చేసింది కాదు. ఒక ఎన్నిక ముందు ఇది మా ప్రణాళిక అని చెప్పి, ఇగో ఇది చేస్తే మీరు మాకు ఓటు వేస్తే మీకు ఇది వస్తాయి అన్న టైప్ లో ఒక ట్రాన్సాక్షనల్ గా జరిగింది ఏమీ కాదండి. సో ఈ రోజు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే సతీష్ గారు, కౌశిక్ గారు ఇంకొకటి కూడా చెప్పారు, పెన్షన్ది. కిసాన్ అదే రైతులకు 60 సంవత్సరాలు పైబడ్డ వారికి అని అన్నారు. కిసాన్ మాన్ధన్ యోజన ఒక్కసారి వారిని చెక్ చేసుకోమని చెప్పండి, వారికి సమాధానం దొరికిపోతుంది. ఇక నల్ల చట్టాలు అన్నారు, అవైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నదే చేశారు. మార్కెట్స్ ఓపెన్ చేయడము, నేను పేజ్ బై పేజ్ లైన్ బై లైన్ అరే ఇవన్నీ వదిలేయండి. అయితే ప్రామిస్లు ఇచ్చి ఈ రోజు రైతులంటే ఎవరు, కౌలు రైతులంటే ఎవరు, ఇంకొకరంటే ఎవరు అని ఈ రోజు నిర్ణయిస్తున్నారు. మనకి ఎలక్షన్ల ముందు కూడా డిబేట్స్ లో ఇట్లాగే కాంగ్రెస్ నాయకులు అప్పటికి ఇప్పటికీ మారలేదండి. డిబేట్ లో వచ్చేది అదే. కిషోర్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ మీ అభిప్రాయం మీరు చెప్పలేదు. నేను ఇందాక అడిగిన ప్రశ్న అదే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాజ్ ఇట్ ఈజ్ గా ఏ విధంగా అయితే రైతు రుణమాఫీ, అలాగే గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా ఎలాగైతే అమలు చేసిందో అలాగే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందా? ఒక్క విషయం అండి, ఒకవేళ ఈ మార్గదర్శకాలు ఈ కండిషన్స్ అప్లై చేయడానికి మీ పార్టీ వ్యతిరేకిస్తుందా? నేను ఒక విషయం అండి, నేను చెప్పేది అయితే అది కూడా అనట్లేదు. నేను బీఆర్ఎస్ ఏం చేసిందో అదే చేయమనట్లేదు. ఎందుకంటే వారు కౌశిక్ గారు కూడా ఇప్పుడే కరెక్ట్ చేశారు, వేరే మనల్ని రైతు బంధు కాదు ఇది భరోసా, ఇది వేరే స్కీమ్ అన్న. సో అది ఇది ఒకటే అని అనట్లేదు. అది 10,000 అయితే ఇది 15,000 చేయాలి. సో మీరు రైతు ఆ రోజుల్లో కూడా నేను ఎందుకంటున్నానంటే ఎలక్షన్స్ ముందు ఇదంతా చేస్తే ఇంత ఖర్చు అవుతుంది కదా అంటే మిగిలిన ఆపోజిషన్ వారికి ఎవరికి ఏం తెలివి లేదు, మాకు తెలిసి డబ్బులు తీసుకురావాలి, మేము ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ రోజు కూడా ఇది లిమిట్ చేస్తామని ఒక్క డిబేట్ లో కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు చెప్పలేదండి. అడుగుతాది తర్వాత తరబడి డిబేట్. ఒకటే ఒక ప్రశ్న, నేను ఒకే ఒక ప్రశ్న అండి కౌశిక్ గారికి, కొంచెం క్లారిటీ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒకటే ప్రశ్న, సింపుల్ ప్రశ్న. ఒక అతనికి 20 ఎకరాలు ఉందనుకుందాం అనుకోండి, వీరు ఎందుకంటే వీరేమి చిన్న సన్నకారు రైతులను మాట్లాడుతున్నారు. అదే మాట అందులో పెట్టుంటే ఈ రోజు గొడవ లేకపోయేది. ఆగండి. అయితే ఒకరికి 20 ఎకరాలు ఉంది, ముగ్గురు కౌలు రైతులు, ఒక్కొక్కరు 6 ఎకరాలు, ఇద్దరు 6 ఎకరాలు, ఇంకొక 3 ఆయన 8 ఎకరాలు తీసుకున్నాడు. ఒకవేళ వారు చిన్న సన్నకారు రైతులు అంటున్నారు, లేకపోతే 10 ఎకరాలు అంటున్నారు కదా, ఆ లిమిట్ లోకే వస్తారు. ముగ్గురు కౌలు రైతులకి ప్రతి ఎకరానికి 15,000 వస్తాయా?